సార్ ఇప్పుడు పోలవరం గురించి వచ్చినట్లయితే, పోలవరం గురించి ఒక న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతుంది. జంట స్వరంగాలు ఏదైతే ఉన్నాయో అయన్నీ మూసుకుపోతున్నాయి అన్నట్టుగా వీళ్ళు కొన్ని ఛానల్స్‌లో మనం చూస్తున్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం వల్లే ఇయన్నీ మూసుకుపోతున్నాయి. ఏదైతే పనులు ఏదైతే ఉన్నాయో అది చెయ్యకుండా జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యంతో అయన్నీ చేయకుండా ఇప్పుడు ఆ 2 జంట స్వరంగాలు అయన్నీ మూసుకుపోతున్నాయి అన్నట్టుగానే కొన్ని ఛానల్స్‌లో వింటున్నాం. ఎన్‌డీఏ కూటమి ఛానల్స్‌లోనే మనం వింటున్న పరిస్థితి మనం చూస్తున్నాం కదా! దీనిపైన మీరేమంటారు సార్? మీకు మీ ఛానల్లో యాంకర్ డ్యూటీ చేయమని ఇచ్చారు సార్. హెచ్ఆర్ డ్యూటీ కూడా నేనే చేస్తాను, లేదంటే మీ సీఈఓ గారి డ్యూటీ నేనే చేస్తానని మీరు చెప్పారనుకోండి, మీ చైర్మన్ గారికి నచ్చి మీకు ఆ డిస్కషన్స్ ఇస్తే ఓకే. కానీ చైర్మన్ గారు మార్పు జరిగి ఇంకొక మేనేజ్మెంట్ వచ్చినప్పుడు మేము ఈ పనులు చేస్తామని అడిగారు అనుకోండి, నువ్వు చేయక్కర్లేదయ్యా, ఈ పని నువ్వు చేసుకో అన్నావు అనుకో, అయిపోయింది కదా. ఎవడు పని చేయడం? ఇప్పుడు పోలవరం విషయంలో జగన్మోహన్ రెడ్డి తుంటి కొడితే పొలరాలని ఆయనకేటండి సంబంధం? రివర్స్ టెండరింగ్ వేసి వాళ్ళ మొఖాన్ని పెట్టాడు 788 కోట్లు తగ్గించి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పోలవరం అథారిటీ ఉంది. పోలవరం డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో కన్స్ట్రక్షన్ జరగాలి. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి, చేయాలి. సొరంగాలు పూడ్చుకుపోతున్నాయో లేదా సొరంగాలు తలవాలో ఇవన్నీ పీపీ అథారిటీ వాడు ఏం చేస్తండి? ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి ఆవేశంలాగా ఆయన జగన్మోహన్ రెడ్డి అంటే ఏది చేయాలి? నేను సూపర్విజన్ చేస్తాను అన్నందుకు చంద్రబాబు నాయుడు గారికి ముందు రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టుకుని పోలవరం కట్టుకో అంటే అది ఆయన ప్రయారిటైజేషన్. ఈ ముఖ్యమంత్రి నవరత్నాలు ఇవ్వడం ఈయన ప్రయారిటైజేషన్. ఇందులో పోలవరంకి సంబంధించిన విషయం ఏం మాట్లాడతారు? మరి వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు సార్ పోలవరం గురించి? అదే చెప్తున్నాడు, అది సంబంధం స్క్రిప్ట్ ఏమొస్తుందా సార్ పైన? ఆబ్వియస్గా ఇప్పుడు నువ్వు ఆడవలసింది ఏంటి? దమ్ముంటే పోలవరం అథారిటీని బీజేపీని మాట్లాడండి. ఎవరో పోయి మాకెందుకు డబ్బులు ఇవ్వట్లే, పోలవరం అథారిటీతో కట్టించవచ్చు కదా, 788 కోట్లు మా రాష్ట్ర ముఖ్యమంత్రి చేసేయడం లేదు. చంద్రబాబు నాయుడు గారు 72% చేశారు, కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేయట్లే. నేను చేయాలి పోయి, ఎవడి పని నేనెందుకు చేయాలా? అది కేంద్ర ప్రభుత్వం జాతీయ బహుళార్థ సాధక ప్రాజెక్టు కాదు చెప్పమానండి. బాక్రానంగల్ ఆనకట్ట అంత స్థాయి కలిగిన ప్రాజెక్టు మనకు అది. అవును, తెలుగు రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలం అయిపోయే రాష్ట్రం. అంత పెద్ద ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో మన విభజన హామీల్లో మనకి ఇచ్చింది. మనం చేయవలసిన పని కాదు, అది వాళ్ళు చేయవలసిన పని. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కొత్తల్లో మేము దీన్ని సూపర్వైజన్ చేస్తామని చెప్పారు. ఆయనకి నెత్తికి మళ్ళీ ఆయనకి ఎలా పిడేశారు, డబ్బులని నువ్వే ఖర్చు పెట్టి కట్టుకుంటే బిల్లు వెనక్కి ఇస్తామని. జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్తే నేను డబ్బులు ఖర్చు పెట్టను, ముందు నాకు డబ్బులు ఇవ్వడం కడతాను. డబ్బులు ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? పోలవరంకి డబ్బులు ఇస్తే కడతారు ఎవరైనా. సూపర్వైజన్ ఏమిటో మన ఇరిగేషన్ మంత్రిని వెళ్ళి ఒకసారి చూసారా బాబు ఆ పోలవరం అథారిటీలతో కోఆర్డినేట్ చేయని, అది అన్ని డిజైన్ ప్రోగ్రామే కదా. ఈ పనికిమాలిన ఛానళ్ళు ఆడిపోసుకోవడానికి ఏడుస్తారు కాబట్టి బుర్ర జ్ఞానం వాడితే ఎత్తు తగ్గిస్తుంది ఎవరు? పోలవరం డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి టేప్ పట్టుకెళ్ళి ఇది పెంచాలి తగ్గించాలంటే అది కుదరదు. చంద్రబాబు నాయుడు గారు టేప్ తీసుకెళ్ళి ఇది పెంచండి తగ్గించాలంటే కుదరదు. నాకు ఉన్న పరివ్యూలో ఆర్ఆర్ ప్యాకేజీ విషయం తేల్చండి అనేది సావు, పెద్ద సావు దాంట్లో. అది మాత్రం తప్ప ముందు గోడలు కట్టండి, గేట్లు ఎట్టండి. సార్ ఇప్పుడు ఇదే పోలవరం గురించి ఇంకో మాట ఏమన్నా అంటే, ఏదైతే కొండపై నుంచి ఏదైతే నీటి వంట ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు అవన్నీ గనులన్నీ పూడ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు లైన్ అనేది అప్పుడులో క్లియర్ చేసి ఉండి అయితే ఇప్పుడు ఈ ముప్పు ఉండేది కాదు కదా అన్నట్టు కూడా మీరు ఎన్నిసార్లు అదే ప్రశ్న అడుగుతారు సార్? జగన్మోహన్ రెడ్డి ఎందుకు క్లియర్ చేయాలి? పోలవరం డెవలప్మెంట్ అథారిటీ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి చెప్పారు సార్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి. జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం వల్లే ఇది మొత్తం జరిగిందని అన్నారు. ఏదైతే నీటి వంట ఏదైతే కొండపై నుంచి వస్తుందో అది ఏదైతే మొత్తం 2 స్వరంగాలను పూర్తి చేస్తుంది, ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అని ఈ 2 కీ పాయింట్స్ అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది, ఎక్కడది? ప్రకాశం నెల్లూరు జిల్లా. అది స్టేట్ పర్వ్యూలో ఉన్నది కాబట్టి దాంట్లో క్రెడిటో డెబిటో తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. ఈ పోలవరం సంబంధించింది కేంద్ర ప్రభుత్వం కట్టవలసిందండి. పైనుంచి నీళ్ళు వస్తాయి, సొరంగాలు 3 పోతాయి, పోలవరం అథారిటీ వాడు చెప్పాలి కదా కేంద్ర ప్రభుత్వానికి. ఇది ఫస్ట్ టాప్ ప్రయారిటైజేషన్, దీంట్లో సొరంగాలు పూడిపోకుండా నాకు నిధులు ఇవ్వండి, నేను కట్టాలని చెప్పాలి. మరి ఏం చేస్తుంటే చెప్పలేదా? అది రేమన్నాడు వార్త చేతనైతే. ఒక డిజైన్డ్ ప్రోగ్రామ్ నడుస్తుంది దగ్గర ప్రైమరీ హికప్స్ ఏంటో వాటిని అడ్రస్ చేయవలసిన బాధ్యత ఎవరిదండి? పోలవరం అథారిటీ ఎందుకు పెట్టారు? స్టేట్ గవర్నమెంట్కే ఇవ్వాలి కదా పర్వ్యూ. ఇరిగేషన్ శాఖ అండర్లో అది ఉంటుంది, మీరు కోఆర్డినేట్ చేసిందంటే అప్పుడు మీరు చెప్పినవన్నీ కరెక్ట్. ఒక ఇండిపెండెంట్ అటానమస్ బాడీ పోలవరం అథారిటీ డెవలప్ చేయమని ఇచ్చి వాడు క్రెడెన్షియల్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులతో ఫస్ట్ ప్రయారిటీ డయాఫ్రమ్ వాళ్ళు కట్టాలా, లేదా పైనుంచి వచ్చి సొరంగాలు పూడిపోవడానికి దానికి కార్యక్రమం చేయాలా, ఇవన్నీ వాళ్ళు ప్రయారిటైజేషన్లు ఇవ్వాలా. ఎవరికుండా ఎవరికి నచ్చిన పనులు చేస్తామంటే ఇలాగే ఏడుస్తుంది ఆ ప్రాజెక్టు. అప్పుడు వాళ్ళు తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద ఆపాదించి మాడుతూ ఉంటారు. అందుకని ఇంకేముంది? జగన్మోహన్ రెడ్డి గారిని తప్పించుకోవడానికి వాడుతున్నారు సార్ ఇప్పుడు. ఆబ్వియస్గా అంతే సార్.
జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్స్లో ఇప్పుడు ఏదైతే నందిగాంలో ఏదైతే చంద్రబాబు నాయుడు అప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే పర్యటిస్తున్నారో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద నందిగాంలో రాళ్ల వర్షం రాళ్లతో దాడి చేశారు. సో అక్కడున్న లోకల్ ఎమ్మెల్యే ఇప్పుడు లోకల్ ఎవరైతే ఉన్నారో ముండితోక జగన్మోహన్ రావు కానీ ఆయన తమ్ముడు సో ముండితోక అరుణ్ కుమార్ కానీ సో వీళ్ళిద్దరి మీద కేసు అనేది ఫైల్ చేయడం అంటూ జరిగింది. ఇప్పుడు వాళ్ళిద్దరిని అదుపులో తీసుకోబోతున్నారు అన్నట్టుగా చెప్పారు. కొన్ని సాక్ష్యాధారాలతో సహా కొన్ని విజువల్స్ కానీ కొన్ని ఫుటేజ్ కానీ మనకి మీడియాలో వదలడం జరిగింది. సో దీని మీద మీరు ఏమన్నా సార్, ఎవరైతే తప్పు చేసి వాళ్ళు ఖచ్చితంగా శిక్షించారా లేకపోతే దీని వెనక కేవలం రాజకీయ కోణం ఏమైనా ఉందంట? ఆబ్వియస్లీ ఆ రోజు డీజీపీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఒకసారి రికార్డ్ చేసుకోండి. ఆయన ఎవరు సంఘా గారు ఉండేవారు కదా, గౌతమ్ సంఘా గారు. అక్కడ మొమెంటరీ ఫ్రిక్షన్ చెప్పేసారు అని చెప్పాడు బస్సులో ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద. సో పోలీస్ వ్యవస్థ ఆ రోజు స్పందించిన విధానం ఈ రోజు స్పందిస్తున్న విధానం రెండు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. నా చేతిలో మీ చేతిలో ఉంది. అవును. ఇప్పుడు ఎవరైతే మొండితో ఒక బ్రదర్స్ని ఇవాళ కస్టడీలోకి తీసుకుంటూ మీరే ప్రేరేపించారన్నది ఇప్పుడున్న ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్ ఇస్తున్న ఇది అప్పుడున్న క్రెడెన్షియల్స్. గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నేనే ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అని చెప్తాను. అవును. మీరు దాన్ని ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ అయితే ఇదే పోలీస్ వ్యవస్థ. నేను ఖచ్చితంగా గౌరవించాలి. వాళ్ళంటే భయభక్తులు ఉండాలి. వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు చేస్తానంటే మనం ఏం చేస్తామంటే దాంట్లో ఓ డీజీపీ కన్నా అత్యున్నత అధికారి ఎవడు ఉంటాడు నాకు తెలిసి. ఆయనే ఆ మాట చెప్పినప్పుడు నేనెవరు మీరెవరు? అవును. ఇప్పుడు ఆ రోజు నేను నిరసన తెలియజేస్తున్నాను, నేను తప్పని చెప్పిన వీడియోలు కూడా ఉన్నాయి. ఏం చేయాలా? అవుట్కమ్ చెప్పమనండి ఎవరినైనా. ఇదే చంద్రబాబు గారు, ఇదే అపోజిషన్ లీడర్, ఇదే ఇంత స్థాయి కలిగిన వాళ్ళు ఏమైనా ఒక్క అడుగు ముందుకు వేయించగలిగారు ఆ కేసులో? 5 ఏళ్ళు పట్టింది టైము. సో అలా ప్రతి దాంట్లోనూ క్రెడెన్షియల్స్ తీసుకున్నప్పుడు ఏది రైటో ఏది రాంగో అన్నది చూసుకునే నేపథ్యం పోలీస్ వ్యవస్థ దగ్గరే ఉంది. వాళ్ళు ఆ రోజు వాళ్ళకి తగ్గట్టుగా ఒక యాడ్ స్టిక్ తీసుకుని ఇవాళ వీళ్ళకి తగ్గట్టుగా యాడ్ స్టిక్ తీసుకుని పనిచేస్తుంటే వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అన్నది ప్రశ్న కింద మిగులుతుంది. అది గమనించుకోండి ఎవరైనా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.